బీఎస్పీ ప్రచారంలో భాగంగా తెలకపల్లి మండలంలోని పర్వతాపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అనేది అది స్వలాభాలకు కాదు, పార్టీ ఫండ్ కి. పార్టీ ఫండ్ అంటే తెలియని మూర్ఖులు చేస్తున్న దుష్ప్రచారం. ప్రతి పార్టీ ఫండ్ తోనే నడుస్తుందని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ప్రజలను మోసమే చేశారు తప్ప న్యాయం చేయలేదు. రాబోయే ఎలక్షన్ లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి మిమ్మల్ని పంపిస్తామని, బీఎస్పీ పార్టీని కాపాడుకుంటామని ప్రజలు అంటున్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మేము తెలకపల్లి మండలంలో పర్వతాపురం గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మంచి స్పందన ఉంది ప్రజల్లో. నాయన తప్పకుండా వేస్తాం బిడ్డ, ఖచ్చితంగా ఏనుగు గుర్తుకు వేస్తామని చెప్పి ఈ గ్రామంలో ప్రజలు మంచిగా మాకు ఆదరించారు. అదే రకంగా ఏదైతే తెలంగాణలో ఒక సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం జరుగుతుంది బీఎస్పీ మీద. పార్టీ ఫండ్ అడిగిన 10 లక్షలు అడిగినరు అని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఎన్నికల నిబంధననే ఒక కాన్స్టిట్యున్సీకి ఒక వ్యక్తి 40 లక్షలు పెట్టేటువంటి ఒక చట్టం, ఒక జీవో ఉంది. 40 లక్షలు పెట్టచ్చు. ఎలక్షన్ కమిషనే చెప్పింది 40 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు అని చెప్పి. కానీ ప్రవీణ్ సారు డబ్బులు తీసుకున్నాడు, పార్టీ ఫండ్ అడిగిండు అంటే మరి అడగొద్దా? తప్ప ఏమన్నా? మీ టీఆర్ఎస్ పార్టీ ఫండ్ లేకుండానే నడుస్తుందా? మీ బీజేపీ అదే నడుస్తుందా? కమ్యూనిస్టులు తీసుకుంటారు, వైఎస్ షర్మిల తీసుకుంటుంది. పార్టీ ఫండ్ అనేది డబ్బులు ఉంటేనే పార్టీ నడుస్తుంది. అది లేకపోతే నాయకులకు ఏం చెప్పాలి? తెలివితక్క దద్దమ్మ ప్రచారం చేస్తారేంది? బరాబరు డబ్బులు అవసరమే. మరి ఎన్నికలు అన్నప్పుడు ఏదైతే పార్టీకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం పార్టీకి ఉంటుంది. అది మరి ఏదో ప్రవీణ్ సార్ ఇంట్లోకి అవసరం, ఆయన పూటకు లేక అడిగినట్టు, ఆయన తిండి లేక అడిగినట్టు, లేకపోతే ఆయన కుటుంబం కోసం అడిగినట్టు, లేదంటే ఆయన ఇల్లు కొనడానికి అడిగినట్టు దుష్ప్రచారం చేస్తే ఎట్లా? అది పద్ధతి కాదు. అది తెలంగాణ అట్లంటే కేసీఆర్ 100 కోట్ల విమానం కొన్నాడు, ఎవరు చెప్పడం? మళ్ళీ ఎందుకు ప్రచారం చేయరు? కవితమ్మ 20 లక్షల గడియారం అంట, మళ్ళీ ఎందుకు చెప్పరు? కేటీఆర్కు ఎక్కడికి వచ్చిన ఆస్తులు అంటే ఇది కేవలం బహుజన సమాజ్ పార్టీ ఫండ్ బరాబర్ తీసుకుంటుంది. అది మేము కూడా ఇస్తాం. మరి పార్టీ ఎవరు బతికించుకోవాలి? మేమే కదా బతికించుకునేది. నిజంగా మా ఆస్తులు అమ్మి కూడా మేము పార్టీకి ఇస్తాం. మాకున్నట్టు ఆస్తులు అమ్ముతాం, మేము కష్టం చేస్తాం. ప్రతి వాళ్ళు కూడా మా పార్టీలోనే ఒక్క ఓటు ఇవ్వాలి, ఒక నోటు ఇవ్వాలి, ఒక ఓటు వేయాలి. మా పార్టీలో అయినది కదా. మళ్ళీ దాన్ని ఎందుకు మీరు చెప్తా ఉంటారు? మేము అందుకే తెలంగాణ ప్రజలారా, ప్రవీణ్ సారు అంటే ఒక నీతిమంతుడు, ఆయన ప్రజల కోసం పుట్టినట్టు నాయకుడు. మాకు ఆయన మీద ఎట్లాంటి అవాకు చెవకు దుష్ప్రచారం చేసినా ప్రజలు ఎవ్వరు నమ్మరు. ఆయన నిజంగానే డబ్బులే కావాలనుకుంటే, ఆయన నిజంగానే సంపాదించుకోవాలనుకుంటే ఏనాడో బాగుపడుతుండే. చాలామంది ఐపీఎస్లు మేము పేర్లు చెప్పాం, కానీ కాలు మొక్కినని పేపర్లు చూసినాం మేము. కానీ అటువంటి గతి మా సార్కు లేదు. ప్రవీణ్ సార్ అంటే ఒక నిప్పు, ఒక సూర్యుడు అంతే. సూర్యుని ముట్టుకుంటే మాడి మసి అయిపోతారు చెప్తున్నా. అట్లాంటి గొప్ప నాయకుని దయచేసి ప్రచారం చేయకండి. ఆయన ఎంత ప్రజల కోసం, ఏ వర్గాలైతే పేదరికం ఉందో, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద రెడ్లు, పేద బ్రాహ్మణ్స్, పేద కోమట్ల కోసం సారు పేదరికం పోవాలి. అసలు ఒకసారి ఆలోచన చేయండి. ప్రవీణ్ సారు మేనిఫెస్టో తయారు చేసిండు ఈ తెలంగాణలో. ఆ మేనిఫెస్టోనే అసలు తెలుస్తుంది మీకు ఏందని, ఎట్లా ఏ వర్గాలు బాగుపడుతున్నది. అది మా పార్టీలో అయినాం. కానీ అనవసరమైనటువంటి 10 లక్షలు అనేది తప్పుడు ప్రచారం. బరాబర్ నేను సార్ చెప్పిన, సార్ మా ఆస్తులు అమ్ముతాం సార్, నీకోసం మాకున్నటువంటి ఏదో సంపాదించుకున్న భూములు కూడా అమ్మనికి సిద్ధంగా ఉన్నాం సార్, పార్టీ బతికించుకొని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి దుష్ప్రచారం చేయొద్దు. ఇంకోటి, ఈ నాగర్ కర్నూలు ప్రాంతానికి వస్తే మరి జనార్దన్ రెడ్డి ఒక పాసులు తయారు చేసిండు. యువ ఆత్మీయ సమ్మేళనం పెట్టినది. అయ్యా, నువ్వు పాసులు పెట్టి వాళ్ళకి ఆ పాసులు ఇచ్చిన వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఫోన్లు ఎత్తలేరంట. ఆ పిల్లలు వచ్చి మాతో చెప్పుకొని మీ గోడంతా మాకు చెప్పిండ్రు, మాతో రికార్డు చేసింది. డబ్బులు ఇస్తలేరన్నా, పిలిచిండ్రు, డబ్బులు సెల్ లైట్లు ఇప్పించారు, సెల్ ఛార్జింగ్ అయిపోయింది, ఆయన డబ్బులు ఇస్తలేరన్నా, మాకు పెట్రోల్ వస్తారని చెప్పారు. మా దగ్గర రికార్డు ఎప్పుడు పెడతాం, ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాం. అది మీరు ఎంతసేపు చెప్పు, ప్రజలను మందులు పోసి మాకులు పోసి ప్రజలు మోసం చేయాలంటే ఇగో మర్రన్న ఆత్మ యువ సమ్మేళనం అంట. ఈ సమ్మేళనానికి మరి డబ్బులు ఎప్పుడు ఇస్తావు నాయన? మాతో కార్యకర్తలు వచ్చి చాలామంది ఏడుస్తూ ఉన్నారు, అన్న డబ్బులు ఇస్తలేరన్నా, దొంగ కొడుకులు అని అన్నారు అన్నమాట. కానీ మేము ఆ మాట రికార్డ్ చేసి పెట్టాము, ఎప్పుడో టైం చెప్తాం అది. కాబట్టి ఇట్లాంటి మర్రన్న యువ సమ్మేళనం కాదు, ఇట్లా మోసాలు చేయకండి. ఈ కాంగ్రెస్ అయినా
టీఆర్ఎస్ అయినా రెండు ఒకే గూటి పక్షులు. మీ యొక్క నాటకాలు మొత్తం తెలిసిపోయింది. ప్రజలు ఏమంటారంటే దొంగలంతా ఒక దిక్కైన బిడ్డ, దోపిడి దొంగలంతా ఒక్క దిక్కైనరు, పేద ప్రజలు ఒక్క దిక్కైతే బిడ్డ. తప్పకుండా ఏను గెలిపిస్తాం, బరాబరి గెలిపిస్తాం అని చెప్పి ఏ ఊరికైనా మీరు హంగామా హైప్ ఓహా డబ్బులు ఇచ్చి 300 ఇచ్చి 400 ఇచ్చి మీరు చేస్తారు కదా. తామేలు కుందేలు రెండు పరిగెడుతున్నాయి. మీరు ఎక్కడో కుందేలు తన నిద్ర పోతుంది, తాబేలు ఖచ్చితంగా అనుకున్న గమ్యం చేస్తుంది. ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క విధానం మా పార్టీ మీ లేక హంగామాలు చేసి మందులు దాపి మార్బానాలు పెట్టి మోసాలు చేసి ఇట్లా చేసే పార్టీ కాదు మాకు. మేము ప్రజలు శిలకలు ఉంటే శిలకలకు వెళ్తూ ఉన్నాం. వాళ్ళు ఏడ పని చేస్తే ఆ పని దగ్గరికి పోయి మాట్లాడుతున్నాం. ప్రజలు మా దగ్గర పిలిపించుకోం. మేము ప్రజల దగ్గరికే పార్టీ వెళ్తుంది. ప్రజలు ఎక్కడ ఉంటే మా పార్టీ ఎక్కడ పోతుంది. కానీ మీరు నారకాలు వినిపించుకొని టెంట్లు వేసి వేల రూపాయలు ఖర్చు పెట్టి మీ మందులే 30 కోట్ల మందు నారకంలో ఉంది. ఆ 30 కోట్ల మందు గట్ల మీరు ప్రజలకు ఇస్తే వాళ్ళ ఇండ్లు వస్తాయి, వాళ్ళకి రకరకాల వాళ్ళ బాత్రూమ్లు వస్తాయి, రకరకాల పేదరికం. ఉద్యోగాలు ఏంటారు ఆయన యువ సమ్మేళనాన్ని పెట్టావు కదా, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చిన చెప్పు నువ్వు. మరిజన రెడ్డి ఎంతమందిని ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి? మందు దాపడం కాదు, వాళ్ళకి 500 ఇవ్వడం కాదు, వాళ్ళకి ఎంతమంది ఉపాధి కల్పించారు మీరు? నువ్వు 5 రూపాయల భోజనం పెడుతున్నావు అంటేనే 5 రూపాయలు పెట్టి భోజనం తినే కాడికి వచ్చిన ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా వస్తున్నది. 100 రూపాయలు పెట్టి భోజనం తినలేని పరిస్థితికి వచ్చిన నారకంలా. అంటే 5 రూపాయలకి అంటే మొత్తం దోసుకు తిన్నావు, 5 రూపాయలు ఇస్తున్నావు, 5 రూపాయలకు పెడుతున్నావు. ఇది కాదు కరెక్ట్. అది ప్రజల తలసరి ఆదాయం పెరగాలి. ప్రజల వద్ద ఎప్పుడైతే డబ్బులు ఉంటావో ఆనాడే తెలంగాణ బాగుపడుతుంది. కానీ కొన్ని వర్గాలకే కొందరితోనే దోపిడీ వర్గాలతో డబ్బులుండి మీతో మేము పథకాలు ఇచ్చినాం, మేము సాయం చేసినాం. నీ సాయం వద్దు ఏమొద్దు. ఈ యొక్క తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పి అందుకే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా నాగరికంలో గెలుస్తుంది. ఈ దోపిడీ వర్గాలు మొత్తం ఒకటవుతారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలుస్తున్నాయి. బీఎస్పీ భయానికి మీరంతా లోపల ఏం చేస్తాం అబ్బా అనుకుంటున్నారు. మీరు ఏం చేయలేరు, మీరు ఏం చేయాలనుకుంటలేరు. ఏం చేసినా కూడా తప్పకుండా నారకంలో బహుజన సమాజ్ పార్టీ గెలుస్తుంది. అసెంబ్లీకి ఏను గుర్తుపోతుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. అందరికీ పేరు జై భీమ్ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్.